హలో అండి, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అవని అక్క ఏం చెప్తే అదే మామయ్య గారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అవని అక్కని జాబ్లో నుండి తీసేశారు. ఆ కోపంతో అవని అక్క మన ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తుందోమనని భయంగా ఉంది బాబుగారు అంటూ అక్షయ్కి చాలు చెప్తుంది పల్లవి. ఇక అదే టైంకి చక్రధర్ వస్తాడు. వయసులో చిన్నది అయినా కూడా మా పల్లవి అవని గురించి చాలా కరెక్ట్గా చెప్పింది. అయినా పల్లవికి వచ్చిన ఆలోచన కానీ అనుమానం కానీ మీ అందరికీ ఎందుకు రావడం లేదో నాకు అసలు అర్థం కావడం లేదు అంటూ రెచ్చగొడతాడు చక్రధర్. ఇక కమల్కి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మామయ్య, నీ కూతుర్ని సపోర్ట్ చేయడానికి వచ్చావా అంటూ మామయ్యపై కోపం చేశాడు కమల్. ఇక చక్రధర్ అవనిని ఇంట్లో నుండి పంపించేస్తారు అంటే ఖచ్చితంగా అవని తప్పు చేసినందుకే కదా. ఆయన నీకన్నా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా. మీ అమ్మకి మీ అన్నయ్యకి బుద్ధి లేకుండా పని చేశారంటవా. అయినా అవనిని ఇంట్లో నుండి పంపించేశారు. ఆ స్థానంలో అవని కాకుండా మరొకరు అయి ఉంటే తాను చేసిన తప్పులకి తనకు జరిగిన అవమానాలకి మీకెవ్వరికి కూడా ముఖం చూపించలేక ఎక్కడికో వెళ్ళిపోయి తన బ్రతికేదో తను బ్రతికేది, లేదా నాకెందుకు బ్రతుకు అని ఏ నుయ్యో గుయ్యో చూసుకొని చచ్చిపోయేది. అయినా మీ వదిన ఇంత చేస్తుంది అంటే మీ అందరినీ రోడ్డు మీద ఖచ్చితంగా పడేస్తుంది అంటూ కమల్ని రెచ్చగొడతాడు చక్రధర్. అప్పుడు ఆ మాటలకి కమల్కి చాలా కోపం వస్తుంది. ఇక చక్రధర్ కాలర్ పట్టుకుంటాడు. వీడు వయసులో మాత్రమే పెద్దవాడు, కానీ బుద్ధిలో కాదు. అయినా మా వదిన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నారా అంటూ చక్రధర్ని చెంప పగలు కొడతాడు కమల్. ఇక అందరూ వద్దని చెప్పినా కూడా కమల్ అస్సలు వినిపించుకోడు. ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. మా నాన్నని కొడతావా అంటూ కమల్ని చెంప పగలు కొడుతుంది పల్లవి. ఇక కమల్ కూడా పల్లవిని చెంప పగలు కొట్టాలని చూస్తాడు, కానీ అక్షయ్ అడ్డుపడతాడు. కమల్ని చెంప పగలు కొడతాడు అక్షయ్. ఇక ఆడదాని ఒంటి మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదురా అంటూ కమల్పై చాలా కోపం చేశాడు అక్షయ్. అప్పుడు పార్వతి కమల్ని కొట్టినందుకు పల్లవిని కూడా చాలా తిడుతుంది. నువ్వు నీ భర్త మీద చేయి చేసుకోవడం చాలా తప్పు అంటూ కోపం చేస్తుంది. అప్పుడు పల్లవి కూడా మరి నీ కొడుకు నా తండ్రి మీద చేయి చేసుకోవడం తప్పు కదా అంటూ అత్తయ్యని ఎదురిస్తుండే. ఇక పార్వతి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ భార్య భర్త మీద చేయి చేసుకోవడం చాలా తప్పు. మీ అమ్మాయి ఎప్పుడైనా మీ నాన్న మీద చేయి చేసుకోవడం నువ్వు చూసావా, లేదా నేను మీ మామయ్య మీద చేయి చేసుకోవడం చూసావా అంటూ మొదటిసారి తన ముద్దుల కొడలు పల్లవి మీద చాలా కోపం చేస్తుంది పార్వతి. ఇక కమల్ తప్పు చేసినప్పుడు ఆడదైనా మగాడైనా ఒక్కటే అంటూ కోపం చేశాడు. ఇక అక్షయ్ కూడా వాడేదో ఆవేశపడితే నువ్వు నీ భర్తని కొట్టడం చాలా తప్పు కదా, ఆడపిల్లవి ఆడపిల్లల బిహేవ్ చేయడం నేర్చుకో, కమల్కి సారీ చెప్పు అంటూ పల్లవిపై కోపం చేశాడు అక్షయ్. ఇక బావగారి మాటని కాదనలేక కమల్కి సారీ చెప్తుంది పల్లవి. అప్పుడు కమల్ నీ సారీలో ఎవరు కావాలి, అయినా ఏంటన్నయ్య నా భార్య నన్ను కొట్టినప్పుడు అడ్డుకోలేదు, మరి నేను మాత్రం నా భార్యని కొట్టేటప్పుడు మాత్రం నువ్వెందుకు అడ్డుకున్నావు, అయినా మా మొగుడు పిల్లల విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అన్నయ్య అంటూ అన్నయ్యకి వార్నింగ్ ఇస్తాడు కమల్. ఇక అక్షయ్కి చాలా కోపం వస్తుంది. మరి నేను మీ వదిన గొడవ పడుతూ ఉంటే నువ్వెందుకు జోక్యం చేస్తున్నావురా, నువ్వు చేసిన పని నేను చేసే తప్పేంటి అంటూ కోపం చేశాడు. అప్పుడు కమల్ వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అన్నయ్య, అందుకే నేను వదినకి సపోర్ట్ చేస్తున్నాను అంటాడు. ఇక శ్రీకర్ కూడా తప్పు అని తెలిసినప్పుడు ఎవరైనా అడుగుతారన్నయ్య, అయినా ఏం జరిగినా కూడా మాకెందుకులే అని చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు అంటూ తను కూడా బెదిరిస్తాడు. ఇక పార్వతి ఆపమని కోపం చేసింది. ఇక చక్రధర్ని అన్నయ్య మా ఇంటి పరిస్థితులు బాగాలేవు, ఇంటికి వచ్చిన మీకు మర్యాద కూడా చేయలేని పరిస్థితిలో మేమున్నాము, అర్థం చేసుకుని మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ రిక్వెస్ట్ చేస్తుండే. ఇక చక్రధర్ మర్యాదలు చేయకపోవడం ఏంటమ్మా, ఇంత ఘనంగా మర్యాద చేశారు కదా, మీ మర్యాదని నేను జన్మలు కూడా మర్చిపోను అంటాడు. తర్వాత పల్లవి చక్రధర్లు ఇద్దరు కూడా ఓ రూమ్లో అయితే కలుస్తారు. ఇక పల్లవి కమల్ కొట్టినందుకు సారీ చెప్తుంది నాన్నకి. అప్పుడు చక్రధర్ వాడు నా మీద చేయి చేసుకోవాలనే వాని మాటలతో రెచ్చగొట్టాను, అవని ఈ ఫ్యామిలీని రోడ్డు మీద పడిస్తుందని అందరు కూడా హింట్ ఇచ్చాను, కాబట్టి ఇకపై ఈ ఫ్యామిలీకి ఏం జరిగినా కూడా అది అవని చేసిందని అందరు కూడా అనుమానం వస్తుంది, మన మీద ఎవరు కూడా ఎలాంటి అనుమానం రాదు అని చక్రధర్ అయితే చెప్తాడు. ఇదిలో మరోవైపు కమల్ జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు. అది చూసిన పల్లవి తన మీద కోపం రాకూడదు అనుకుని పాలు తీసుకొస్తుండే. ఇక కమల్ వద్దని చెప్తాడు, కానీ పల్లవి తన ప్రేమతో తన మాటలతో కమల్ని బుజ్జగిస్తుండే. ఇక కమల్ పాలు తాగాలని చూస్తాడు, కానీ ఇంతకుముందు పల్లవి పాలలో మత్తుమందు కలిపి కమల్కి ఇచ్చేది. ఇక అది గుర్తు చేసుకుంటాడు కమల్. ఇక వద్దని చెప్తాడు. అప్పుడు పల్లవి ఆ పాలనైతే తాగుతుంది. తర్వాత మిగిలిన పాలు కమల్ కూడా తాగుతాడు. తర్వాత పల్లవి బాబా ఇలాంటి గొడవల కోసం మనం ముద్దు ముచ్చట్లు ఆపకూడదు అంటూ పల్లవి తన ప్రేమ మైకంలో కమల్ని పడిస్తుండే. ఇక కమల్ తన కోపానంతా కూడా మర్చిపోతాడు. ఇక వాళ్ళిద్దరిని చూసిన భానుమతి తన భర్తను తలుచుకొని చాలా మురిసిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు శ్రీకర్ ఒక కేసుకు సంబంధించిన ఫైల్ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శ్రీయ కాఫీ తీసుకుని వస్తుంది. నువ్వు నా గురించి పట్టించుకోవడమే మానేశావు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కావడం లేదా అంటూ శ్రీకర్ని కోపం చేస్తుంది. అప్పుడు శ్రీకర్ ఏం జరుగుతుంది అంటాడు. అప్పుడు శ్రీయ
పల్లవి నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది. నేను ఇంటికి పెద్ద కొడుల్ని, తనకన్నా పెద్దదాన్ని అనే గౌరవం మర్యాద కూడా ఇవ్వడం లేదు. మరి అలాంటప్పుడు ఇంట్లో ఉండడం ఎందుకు? అసలు విలువ లేని చోట ఉండకూడదు అని అంటారు కదా. నేను ఇక్కడ ఉండాలి అంటే పల్లవికి ఉన్న హక్కులన్నీ కూడా నాకు ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద కొడుని నేనే కాబట్టి ఈ ఇంటి పెత్తనం నా చేతిలోనే ఉండాలి అంటుంది. ఇక శ్రీకర్, మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఎంత ప్రేమగా ఉండాలి. మరి మన మధ్య ఆ ప్రేమ ఉందా? మన ప్రేమని మీ నాన్న అర్థం చేసుకోలేదు, మా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. కానీ మా అవని వదిన ఒక్కతే అర్థం చేసుకుంది. అందుకే మనం కలిసి ఉండాలని కోరుకుంది. ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా అవని వదిన మన ఇద్దరికి పెళ్లి చేసి అందరి దృష్టిలో చెడ్డదైపోయింది. మరి అలాంటప్పుడు మనం అవని వదినకి ఎంత సపోర్ట్గా ఉండాలి. కానీ మనకి జీవితాన్ని ఇచ్చిన వదిలిని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కానీ నువ్వేం చేశావు? మనం ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గరుండి పల్లవి మాటలు నమ్మావు, పల్లవికి సపోర్ట్ చేశావు, మా వదిలని తిట్టడం, అవమానించడం మొదలుపెట్టావు. మరి పల్లవికి సపోర్ట్ చేస్తూ నీ ప్రేమని మా వదిన మీద ద్వేషంగా మార్చుకున్నావు. కానీ ఒక్కరోజైనా ప్రేమగా నన్ను చూసుకున్నావా? ప్రేమలు, బంధాలు, విలువల గురించి తెలియని వారికి హక్కుల గురించి అడిగే అర్హత ఉండదు, అది తెలుసుకో అంటూ శ్రీయపై కోపం చేశాడు శ్రీకర్. ఇక శ్రీయ అంటే పల్లవి ఏం చేసినా కూడా నేను చూస్తూ ఊరుకోవాలా? పల్లవి నా మీద పెత్తనం చెలాయిస్తున్నప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలని చెప్తున్నావా? అసలు నాకు ఇంట్లో నా స్థానం ఏంటి అంటూ కోపం చేస్తుంది. ఇక శ్రీకర్, ఈ ఇంటి మంచి చెడ్డలన్నీ కూడా మా అవని వదినే చూసుకునేది. వదిన వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న చూసుకునేవారు. ఇప్పుడు మా నాన్న కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఈ ఇంటికి పెద్ద దిక్కు మా అమ్మే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా మా అమ్మనే నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఎలా ఉండాలన్నది, నీ స్థానం ఏంటి అనేది చెప్పాల్సిందే నేను కాదు, మా అమ్మ. వెళ్ళి మా అమ్మని అడుగు, ఇలాంటి విషయాల్లో నన్ను అడగద్దు అంటూ కోపం చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు రాజేంద్ర ప్రసాద్ రెడీ అయి వస్తాడు. ఇక అవనిని తనతో పాటు రమ్మని చెప్తాడు. అప్పుడు అవని, మామయ్య ఇంట్లో కొంచెం పని ఉంది అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, మనం వెళ్తుంది అన్నింటికన్నా ముఖ్యమైన పని, తొందరగా రామ్మ, ఎక్కువగా టైం లేదు అంటూ ఫోర్స్ చేస్తాడు. ఇక అవని, ఎందుకు మామయ్య, ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, నువ్వు ఇంతకు ముందు చేసిన జాబ్ కన్నా చాలా మంచి జాబ్ అమ్మా, రామ వెళ్దాం అంటాడు. ఇక అవని తన సర్టిఫికెట్ తీసుకుని మామయ్యతో పాటు వెళ్తుంది. మరోవైపు పార్వతి కోసం గిరి అనే ఒక డ్రైవర్ వస్తాడు. తన కూతురు పెళ్లి గురించి అయితే చెప్తాడు. ఇక అక్కడ శ్రేయ ఉంటుంది కాబట్టి అప్పుడు పార్వతి, అమ్మ శ్రేయ, పల్లవి దగ్గర బీరువా తాళాలు ఉన్నాయి, అవి తీసుకుని ఒక 50,000 తీసుకురా అని చెప్తుంది. ఇక శ్రేయ సరేనని చెప్తుంది. అప్పుడే పల్లవి వస్తుంది. అప్పుడు పార్వతి పల్లవి రాగానే ఆ పని పల్లవికి చెప్తుంది. ఇక శ్రేయకి చాలా కోపం వస్తుంది. అత్తయ్య, మీరు ఇంత పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు అత్తయ్య? అవని అక్క తర్వాత నేనే ఇంటికి పెద్ద కొడల్ని, ఈ ఇంటి పెద్ద కొడలైన నాకు ఇవ్వకుండా పల్లవికి ఎందుకు ఇచ్చారు? అంటే పల్లవి మీ సొంత మేనకోడలు, నేను పరాయిదన్నా అంటూ చాలా కోపం చేస్తుంది శ్రేయ. ఇంటి పెత్తనం కోసం ఇద్దరు కోడల మధ్య కొట్లాట. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ తన ఆఫీసులోనే తన కొడుకు పక్కనే తన సీట్లో కోడల్ని కూర్చోబెడుతున్న రాజేంద్ర ప్రసాద్. ఈ నిర్ణయం నాకైతే నచ్చిందండి. మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు.